శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం చిన్మయి శ్రీపాద తనని సోషల్ మీడియాలో అసభ్యంగా దానిపైన కామెంట్స్ పెడుతున్నారు అని చెప్పేసి సిపి సజ్జనార్ గారికి కంప్లైంట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి దీనికి సంబంధించిన వాళ్ళపైన యాక్షన్ తీసుకోమని సైబర్ క్రైమ్ వాళ్ళతో కూడా ఫాలో అప్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో వాస్తవాలు ఎంత, ఎందుకు అసలు చిన్మయి పైన ఈ ట్రోలింగ్, ఈ నెగిటివ్ కామెంట్స్? అంటే ఈ మధ్యన రాహుల్, అతని పేరు ఏంటండి, వాళ్ళ హస్బెండ్ పేరు రాహుల్ రవీంద్రన్ ఈ మధ్యన ఒక ఇంటర్వ్యూలో తన అభిప్రాయం తను చెప్పారు. అంటే ఎందుకు వచ్చిందో మరి నాకు తెలియదు. తాళిబొట్టు గురించి వస్తే, తాళిబొట్టు వేసుకోవడం అనేది వాళ్ళ ఇష్టం అన్నట్టుగా, నా భార్య వేసుకున్నా పర్వాలేదు, వేసుకోకపోయినా పర్వాలేదు, అది ఆవిడ కంఫర్ట్ అన్నట్టుగా మాట్లాడారు. దీని మీద ట్రోలింగ్ నడుస్తుంది. ట్రోలింగ్ ఎంతవరకు వెళ్ళిందంటే, మీ పిల్లల్ని చంపేయండి అన్నట్టుగా కమెంట్స్ పెట్టారు అని ఆవిడ చెప్పారు. అది చాలా తప్పు. ఇప్పుడు ట్రోలింగ్ అనేది ఏ వ్యక్తి అయితే అన్నారో కొన్ని ఆ వ్యక్తి మీద పెట్టచ్చు, కానీ మనం ఎన్నిసార్లు గతంలో చెప్పుకున్నా, ఎప్పుడు చెప్పుకున్నా, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ మీదో లేకపోతే పిల్లల మీదో సంబంధం లేని వ్యక్తులను అనకూడదు. అవునా కదా? అయితే ఇక్కడ రెండు విషయాలు మీరు అడగచ్చు. ఒకటి, రాహుల్ రవీంద్ర అండ్ దెన్ శ్రీపాద చిన్మయి ఇద్దరు కూడా లవ్ మ్యారేజ్, తర్వాత సంప్రదాయబద్ధంగా చేసుకున్నారు. అతను నాకు తెలిసి అయ్యంగార్స్ అనుకుంటా, తమిళ అయ్యంగార్స్. వాళ్ళు శ్రీ వైష్ణవ పద్ధతిలో చేసుకున్నారు. మరి పెళ్ళి అలా చేసుకున్నారు కదండి, తాళి వేసుకోవడానికి ఏంటి అని మీరు అడగచ్చు. అది మనం చెప్పలేం, వాళ్ళ వ్యక్తిగతాలు. దాని మీద నేను మాట్లాడను. కాకపోతే ఆవిడ కంప్లైంట్లో ఏం చెప్పారంటే, సజ్జనార్ గారికి ఇచ్చిన దాంట్లో మాట్లాడుతూ, రెస్పెక్టెడ్ హెడ్ సజ్జనార్ వీసీ సార్, ప్లీజ్ టేక్ cognizance of this. I am sick and tired of this everyday abuse and women deserve better in Telangana. Naki okka point దగ్గర నా objection. Okay? If they don't like an opinion, they can ignore and leave. I am happy to file a complaint, and even if this case takes 15 years, let law take its course. ఓకే, దీస్ మెన్ ఆర్ బేసికలీ సేయింగ్ మై కిడ్స్ షుడ్ డై. ఇది చాలా తప్పు. అయితే నేను అనేది, తెలంగాణలో మహిళలకి ఇంకా బెటర్ ఇది రావాలి అనేది తప్పు అంటాను నేను. వై తెలంగాణ? ఇప్పుడు కొంతమంది మిమ్మల్ని అబ్యూస్ చేశారు, అందరు మహిళలు ఏమీ అక్కడ గౌరవం లేకుండా లేరు, గౌరవం పొందకుండా లేరు. తెలంగాణలో మహిళల్ని ప్రతి వాళ్ళు కించపరచరు. నా అబ్జెక్షన్ తెలంగాణ పదం వరకే. ఓకే, మీరు కంప్లైంట్ ఇవ్వండి, ఇట్స్ వెల్ అండ్ గుడ్. మీ పిల్లలు తిట్టే హక్కు ఎవరికి లేదు, వాళ్ళని చచ్చిపోమనే హక్కు అంతకంటే ఎవరికి లేదు. యూ హ్యావ్ ఎవ్రీ రైట్. మీరు సెలబ్రిటీ కాబట్టి తొందరగా వైరల్ అవుతాయి, మీకు యాక్సెస్ కూడా ఉంటుంది. మీ కేసులు అయితే తొందరగా సాల్వ్ కూడా అవుతాయి. అదే సాధారణ మనుషులు మాలాంటి వాళ్ళు అయితే అవ్వవు, అది కూడా చెప్తున్నా. అయితే ఇక్కడ గతంలో ఆవిడ ఒక మాట అన్నారు, భారతదేశంలో మహిళలుగా పుట్టడం కంటే దురదృష్టం ఇంకోటి లేదు అన్నట్టుగా ఆవిడ మాట్లాడింది. అది కూడా నాకు అబ్జెక్షనే. ఎందుకంటే భారతదేశంలో మహిళలకు ఉన్నంత స్వేచ్ఛ ఇంకా ఏ దేశంలో ఉంది? పాకిస్తాన్లో ఉందా? బంగ్లాదేశ్లో ఉందా? నేను ఒకటే చెప్తానండి, మీకు నచ్చకపోతే మీరు ఈ దేశంలో ఉండద్దు, దేశాన్ని తిట్టద్దు. మీరు ఇక్కడ తింటూ, ఇక్కడ ఉంటూ, ఇక్కడ బతుకుతూ, ఇక్కడ సంపాదించుకుంటూ దేశాన్ని తిట్టడం ఏంటి? తప్పు కదా. ఇప్పుడు మీకు ప్రాబ్లం వరకు మేము సపోర్ట్ చేస్తాం, ఓకే, ఎవరైనా చేస్తాం, కానీ దాన్ని మీరు జనరలైజ్ చేయకూడదు. మీకు అమీర్ ఖాన్ ఏమన్నాడు? కిరణ్ రావు అంటోంది భారతదేశంలో ఉండడం కష్టం కానీ అన్నాడు. ఏమైంది? శుభ్రంగా ఇక్కడ సంపాదించుకున్నారు, ఇక్కడ హీరోలు అయ్యారు. మీరు ఖాన్స్ వేయలేరు బాలీవుడ్ని, ఈరోజు జీరో అయ్యావు నువ్వు. అంటే నేను అనేది, మీరు ఎందుకు కించపరుస్తారు? ఇక్కడ తిని ఇక్కడ ఉండి మీరు ఈ దేశానికి కించపరిచే హక్కు మీకు ఎవడిచ్చాడు? మీకు ఇష్టం లేకపోతే ఉండకండి. ఇక్కడ ఆడవాళ్ళు చాలా స్వేచ్ఛగా ఉన్నారు. మనం చూసాం, నార్త్లో ఒక ఏరియాలో ముస్లిమ్స్ మహిళల్ని వెర్జిన్ సర్టిఫికేట్ కావాలి అని అడిగారు అక్కడ. అలాంటి వాటి మీద స్పందించండి. అది తప్పు, ఈ దేశంలో ఉండలేమని అలాంటి వాళ్ళకి చెప్పండి మీరు. అవునా?
ఇక్కడ హిందువులు చాలా స్వేచ్ఛగా బతుకుతున్నారు. హిందువుల వల్ల ముస్లిమ్స్ స్వేచ్ఛగా బతుకుతున్నారు. క్రిస్టియన్స్ స్వేచ్ఛగా బతుకుతున్నారు. నేను ఎవరికైనా ఒకటే చెప్తా, ఎప్పుడూ మనం ఉన్న ఊరు, కన్న తల్లి పుట్టిన ఊరు ఏది కూడా మనం కించపరచకూడదు. మనం ఎవరం కూడా కావాలని పుట్టాం, కావాలని ఆ ప్లేస్లోనే పుట్టాం. మనకు తెలియదు ఎక్కడ ఎందుకు ఎలా పుడతారో. పుట్టాక మనం దాన్ని ప్రేమించడం మొదలు పెట్టాలి. మీరు ఏ గడ్డ మీద ఉంటే ఏంటి, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకున్నారుగా. మీరు ఎక్కడో తమిళనాడులో ఉండి ఆంధ్రాలో మీరు ప్రూవ్ చేసుకున్నారుగా. ఆంధ్ర వాళ్ళు మిమ్మల్ని ఆదరించారుగా. మీరు చెన్నై వాళ్ళని మిమ్మల్ని ఏమి ఇది చేయలే. కొంతమంది అన్నారు, సరే వాళ్ళు మానసిక దౌర్బల్యం వాళ్ళని అలా చేసింది. వాళ్ళని నేను ఇగ్నోర్ చేయమని చెప్పాను. టేక్ యువర్ ఓన్ కోర్స్. అది మీరు అన్నారు కదా, కేసు పెడతారు, పెట్టండి చక్కగా. లెట్ ఇట్ టేక్ ఇట్స్ ఓన్ టైం. అవన్నీ ఓకే. కానీ జనరలైజ్ చేయకూడదు. మనం ఏ స్టేట్మెంట్ కూడా ఎప్పుడూ కూడా జనరల్ స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు. మనం ఏ అంశానికి కన్ఫైన్ అయ్యామో అంతవరకే మనం మాట్లాడాలి, అంతవరకే మనం స్టేట్మెంట్స్ ఇవ్వాలి. ఎవరివైనా సరే అంతవరకే చెప్తాం. రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.